వెల్కమ్ టు స్పాట్ వి న్యూస్. P4 మార్గదర్శి అంటే కేవలం డబ్బు ఉన్నవారు మాత్రమే కాదు, మంచి మనసుతో మానవత్వం ఉన్నా చాలు అని నిరూపించారు పారిశుద్ధ కార్మికురాలు హేమలత. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఆమె తీసుకున్న నిర్ణయం ఎంతో మందికి ఆదర్శమైంది. అలాంటి ఓ మార్గదర్శి శ్రీమతి పల్లికొండ హేమలత గారు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఒకరోజు P4 వెబ్సైట్ ద్వారా అదే గ్రామానికి చెందిన 84 ఏళ్ల వయసుగల చర్ల కనికరం గారు అనారోగ్యంతో ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని హేమలత గారు చలించిపోయారు. ఆ వెంటనే కనికరం గారిని బంగారు కుటుంబంగా దత్తత తీసుకున్నారు. నేను పారిశుద్ధ కార్మికురాలిని. మా జీవితాలతోనే నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన P4 కార్యక్రమాల గురించి ఫోన్లో చూసి తెలుసుకున్నా. నేను కూడా సేవ చేయాలనే తపనతో P4లో మార్గదర్శిగా నమోదయ్యాను. అప్పుడు మా గ్రామంలో ఉన్న చిల్లా కనికరం గారి పరిస్థితి గురించి P4 సైట్లో తెలుసుకున్నాను. 84 ఏళ్ల వయసులో ఒంటరిగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం నా మనసును కదిలించింది. వెంటనే ఆమెను బంగారు కుటుంబంగా దత్తత తీసుకుని వైద్య సహాయంతో పాటు నెలకు 25 కేజీల బియ్యం అందజేస్తున్నాం. ఇప్పుడు కనికరం గారు ఎవరు తెలుసా? మా అమ్మ లాంటిది. నాకు ఒక కొడుకు ఉండేవాడు, చనిపోయాడు, ఒంటరిగా అయిపోయాడు. నా జీవితం అట్ట అయిపోయింది. ఈ సమయంలో హేమలత గారు మంగళకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. దానం అనేది డబ్బుతో కాదు, మానవత్వంతో జరగాలి. నేను కార్మికురాలనైనా ఒక అమ్మకి అండగా నిలవగలిగాను. నాకంటే మెరుగైన స్థితిలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. వారు ముందుకొచ్చి సమాజంలో వెనుకబడిన సహాయం కోసం చూస్తున్న జీవితాల్లో వెలుగు నింపాలి. అందరం కలిసి వస్తే 2047 నాటికి పేదరికం లేని మనమందరము కలలు కంటున్న స్వర్ణాంధ్రాన్ని నిజం చేయవచ్చు. మీరు కూడా పల్లికొండ హేమలత గారిలా మార్గదర్శిగా మారండి. పేదరికంలో ఉన్నవారిని దత్తత తీసుకొని బంగారు కుటుంబంగా రూపాంతరం చెందండి. ఇందుకోసం www.zeropovertyp4.ap.gov.in లో లాగిన్ అవ్వండి. పేదరికం లేని స్వర్ణాంధ్ర కోసం నడుం కట్టండి.